కథ హనుమంతుని పిల్లలతో ఆటల రోజు. పచ్చిక అడవులు, అందమైన కొండల మధ్య ఉన్న ఒక చిన్న గ్రామంలో భక్త హనుమంతుడు పిల్లలతో ఆడడాన్ని చాలా ఇష్టపడేవాడు. ఒక సూర్యకాంతి ప్రకాశించిన రోజు హనుమంతుడు ఆ పిల్లల ఆటల్లో చేరాలని నిర్ణయించుకున్నాడు. హనుమంతుడు వస్తున్నాడని చూసి పిల్లలు చాలా ఆనందపడ్డారు. ఆయన అపారమైన బలంతో పాటు శ్రీరాముడిపై ఉన్న భక్తితో ప్రసిద్ధుడు. వారు ఆయనను దాగుడుమూతల ఆట ఆడమని ఆహ్వానించారు. హనుమంతుడు సంతోషంతో అంగీకరించి తన వేగం మరియు చాతుర్యంతో ఒక పెద్ద మర్రి చెట్టు వెనక దాగిపోయాడు. పిల్లలు చుట్టూ తిరిగి హనుమంతుడిని వెతికారు. వారు పెద్దగా పిలిచారు, హనుమంతా, ఎక్కడ ఉన్నావు? అప్పుడు అకస్మాత్తుగా హనుమంతుడు హనుమంతుడు అనే శబ్దం విని చెట్టు వెనక నుంచి హనుమంతుడు ఉయ్యాలగా ఎగిరి వచ్చాడు. తరువాత వారు మంకీ బారెల్ రేస్ అనే ఆట ఆడారు. ఈ ఆటలో హనుమంతుడు తన బలాన్ని ఉపయోగించి పిల్లలను ఊగిస్తూ మైదానమంతా తిప్పాడు. పిల్లలు ఆహ్లాదంతో కేకలు వేస్తూ నవ్వుతూ ఆనందించారు. ఆటల మధ్యలో హనుమంతుడు పిల్లలకు సహకారం, దయ మరియు భక్తి ఎంత ముఖ్యమో అర్థం చేసేశారు. తన శ్రీరాముడితో జరిగిన సాహసాల్ని మరియు వాటి నుంచి నేర్చుకున్న పాఠాలను పంచుకున్నారు. సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో పిల్లలు హనుమంతుడికి వీడ్కోలు చెప్పారు. ధన్యవాదాలు హనుమంతా, ఈ అద్భుతమైన రోజు కోసం అని హనుమంతుడు వారిని ఆశీర్వదిస్తూ అన్నాడు. మీ జీవితాలు ఆనందంగా, జ్ఞానంతో, ధైర్యంతో నిండాలని ఆశిస్తున్నాను అని హనుమంతుడు అన్నారు.